కొత్త ఏడాదిని సందర్భంగా తెలంగాణలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి. నిన్న సెలవు అయినప్పటికీ మద్యం డిపోలను ఓపెన్లో పెట్టి మరీ లిక్కర్ బీర్లను వైన్ షాపులకు పంపారు. గత నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా 658 కోట్ల మేర లిక్కర్ బీర్లు అమ్ముడుపోయాయి. ముందే ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్బులు, పబ్బుల్లోనూ లిక్కర్ భారీగా డంప్ చేశారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడం ప్రభుత్వ ఖజానాను నింపింది. రాత్రి 1 గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక పర్మిషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మరింత పెరిగింది. 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు, 6.31 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఇందులో ఒక 30వ తేదీనే 313 కోట్ల లిక్కర్ సేల్ కావడం విశేషం. కొత్త ఏడాది సందర్భంగా తెలంగాణలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి. నిన్న సెలవు అయినప్పటికీ మద్యం డిపోలను ఓపెన్ పెట్టి మరీ లిక్కర్ బీర్లను వైన్ షాపులకు పంపారు. గత నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా 658 కోట్ల మేర లిక్కర్ బీర్లు అమ్ముడుపోయాయి. ముందే ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్బులు, పబ్బుల్లోనూ లిక్కర్ భారీగా డంప్ చేశారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడం ప్రభుత్వ ఖజానాను నింపింది. రాత్రి 1 గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక పర్మిషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మరింత పెరిగింది. 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు, 6.31 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఇందులో ఒక్క 30వ తేదీనే 313 కోట్ల లిక్కర్ సేల్ కావడం విశేషం.